ప్రభు శిష్యులు అనే ఈ శీర్షికలో మనం శిష్యుల యొక్క జీవితాలను అధ్యయనం చేస్తున్నాం. వారి వ్యక్తిత్వాన్ని కూడా కొంతమేర మనం అధ్యయనం చేయడానికి పరిశుద్ధాత్మదేవుడు సాయం చేస్తున్నారు. సహజంగా భక్తుడైన పేతురు గారి జీవితంలో మనకు లోపాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఆయన లోపాల గురించి చాలా ఎక్కువ మాట్లాడిన సందర్భాలు అందరికీ ఉంటాయి. కానీ ఆయనలో కూడా నేర్చుకోవలసిన కొన్ని పాఠాలు ఉన్నట్టు, కొన్ని సానుకూలమైన విషయాలు ఉన్నాయని, కొన్ని మంచి విషయాలు ఉన్నాయని, శ్రేష్టమైన విషయాలు ఉన్నాయని మనం గతంలో చెప్పుకుంటూ 2 విషయాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ రోజున మనం 3వ విషయాన్ని కొంతమేర ధ్యానం చేద్దాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం. మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో 28వ వచనం, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పాను. సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, లేఖనం మీది. ఇందులో నుంచి మేము నేర్చుకోవలసిన సానుకూలమైన ఆలోచనను, భావాన్ని మీరు మాకిమ్మని, మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ సరిగా అన్వయించడానికి నీ దాసునికి అవసరమైన భావాన్ని ఇమ్మని, మాటలనిమ్మని మీ కృపకు అప్పగించుకుంటూ ఉండగా సాయపడమని జ్ఞాపం చేస్తున్నాను. తండ్రి, అనారోగ్యంతో ఉన్నవారిని, ఆప్తులను కోల్పోయిన వారిని, దుఃఖంలో ఉన్నవారిని మీరే ఓదార్చండి. మీరు తప్ప ఎవరూ ఓదార్చలేరు. మీ కృపకు, మీ సాయానికి, మీ దయకు, మీ సంరక్షణకు మాట్లాడుతున్న నన్ను, వింటున్న మా ప్రియులను అప్పగించుకుంటూ నీ శిష్యుల జీవితాల్లో నుంచి మాకు అవసరమైన అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి సాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పేతురు గారు ఈ మాట మాట్లాడడం వెనక ఉన్న ఉద్దేశం చాలా బలమైనదిగా అనిపించింది నాకు. ఎందుకు అంటే, ఆ రోజు ప్రభు వెంట శిష్యులు ప్రయాణం చేస్తున్నారు. ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన ఎదుట మోకాళ్ళున్నాడు. మోకాళ్ళు ఉండడం అనే పదం చిన్నదేం కాదు, పెద్ద పదం. అందున రోడ్డు మీద మోకాళ్ళున్నాడు. ఇతని గురించి మిగిలిన సువార్తలో కూడా వ్రాయబడి ఉంది. అందులో అతడు యవనస్తుడని, అతడు ధనవంతుడని, అతడు అధికారి అని, అతడు ధర్మశాస్త్రాన్ని బాల్యం నుంచి అనుసరిస్తున్నవాడని 4 అద్భుతమైన లక్షణాలు అతనిలో మిగిలిన సువార్తికులు కూడా వ్రాశారు. అలాంటి వ్యక్తి వచ్చి మోకరించి నిత్యజీవానికి వారసుని అవడానికి నేనేమి చేయాలని అడుగుతాడు. అప్పుడు ప్రభు అతడు తను సంబోధించిన సంబోధనను ప్రశ్నిస్తాడు. సద్బోధకుడా అంటాడు. సద్బోధకుడా అన్నప్పుడు అప్పుడు ప్రభు అంటాడు, నన్ను నువ్వు సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు అన్నాడు. సద్బోధకుడా అనే మాటలో సత్పురుషుడు అనే అర్థం కూడా ఉంది. నిత్య జీవాన్ని కోరే వ్యక్తి
తాను కోరుతున్న వ్యక్తి దగ్గర మోకరించిన మోకాళ్ళు లేని వ్యక్తి అంతరంగంలో ఏముండాలి, ఏం కావాలి? అతని విశ్వాసం ఏమై ఉండాలి? ఇది మనం ఆలోచించవలసిన సంగతి. సద్బోధకుడు అన్నాడు, నన్ను నువ్వేళ సత్పురుషుడు అంటున్నావు అన్నాడు. సద్బోధకుడు ఎవరు? ఏది బోధించాడో దాన్ని జీవించిన వ్యక్తి సద్బోధకుడు. అతడు సత్పురుషుడు కూడాను. అయితే అది ఎవరి వల్ల అవుతుంది? రక్తమాంసాల వల్ల కాదు, మానవుల వల్ల కాదు. అప్పుడు ప్రభు అన్నాడు, దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడు సత్పురుషుడు కాడు అన్నాడు. అన్నప్పుడు అతడేమనాలి? మీరే ఆలోచించండి. ఈయన నిత్య జీవానికి మార్గం చెప్తాడని వచ్చాడా? నిత్యజీవం ఇస్తాడని వచ్చాడా? రెండిటికి వ్యత్యాసం ఉంది. నిత్య జీవానికి మార్గం చెప్పడానికి ఈయన వచ్చాడు అనుకుంటున్నాడా? నిత్య జీవాన్ని ఈయన ఇస్తాడనుకుని వచ్చాడా? ఈ రెండు ప్రశ్నలు నా ముందుకు వచ్చినాయి. వచ్చినప్పుడు ఈ వ్యక్తి ధనవంతుడు. యవ్వన కాలంలో ధనం ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి. యవ్వన కాలంలో అధికారం ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. యవ్వన కాలంలో నీతిగా బతుకుతుంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. అలాంటి వ్యక్తి తగ్గించుకోవడం వాస్తవంగా తగ్గించుకోవడమా? అతడు మోకరించడం వెనక విధేయత ఉందా? సంపూర్ణంగా అప్పగించుకోవడం ఉందా? ఇవన్నీ ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నింటిలో నుండి ప్రభు మనకు నేర్పాలనుకుంటున్న పాఠం, ఒక సంఘటనను మనం ఎప్పుడు ఆ వ్యక్తి కోణంలో నుంచి చూస్తాం, లేదు ప్రభు యొక్క కోణంలో నుంచి చూస్తాం, లేదు అంటే ప్రక్కనున్న శిష్యుల కోణంలోంచి చూడవచ్చు, లేదు అంటే మన కోణంలోంచి కూడా మనం చూడవచ్చు. ఇలా ఒక సంఘటనను అనేక కోణాల్లో నుంచి చూసే సందర్భంలో అతడు వచ్చాడు, తనకు నిత్య జీవం కావాలి అనే కోరికను వెల్లడి చేశాడు. కానీ అతని అంతరంగంలో ఏముందో ప్రభువుకు తెలుసు. ప్రభు ఎవరో అతడు గుర్తించలేదని మీరు అలా ఎలా చెప్తారు అని అంటే, నా భావం ఇది. సత్పురుషుడు అని నన్ను ఎలా అంటున్నావు? దేవుడు ఒక్కడే కదా అంటే, అయ్యా నీవే కదా యూదులకు వాగ్దానం చేయబడిన మెస్సియావి. దేవుడు తానే మానవుడిగా భూమి మీద జన్మిస్తాడని కదా చెప్పబడిన మాట. నువ్వు దేవుడు కదా. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత మీ యందు నివసించడం జరుగుతుంది కదా. ఈ అవగాహన కాదు. వెంటనే అనేవాడు, అవునయ్యా నువ్వే కదా, అందుకే కదా నేను మోకరించాను. మొర్దుకై రాజు ఎదుట మోకరించడానికి ఇష్టపడలేదు, నేను నీ ఎదుట మోకరించాను కదా, నువ్వెవరో నాకు తెలిసే కదా. అలా ఏం లేదు. అంటే ప్రభువుని కేవలం తనకు మార్గం చెప్పే వ్యక్తిగా చూడడం తప్ప అంతకుమించి ఇంకేమి చూడలేదు అనిపించింది నాకు. అప్పుడు ఆయన ధర్మశాస్త్రం ఏం చెబుతుందో వాటినన్నిటినీ చెప్పిన తర్వాత అప్పుడు అతడు అన్నాడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ ఆచరిస్తూనే ఉన్నాను నేను అన్నాడు. ఇవన్నీ ఆచరిస్తున్నా నేను అంటే ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తూనే ఉన్నాను నా బాల్యం నుండి. వీటన్నిటిలో కూడా నేనేమీ తక్కువ చేయటం లేదు. ఆ విషయం నాకు కొదవలేదు.
ధనానికి కొదవలేనివాడు, అధికారం ఉంది, నీతి ఉంది, యవ్వనం ఉంది, తాను నిత్య జీవానికి అర్హుణ్ణి, ఇంకా నీకంటే అర్హుడెవరయ్యా అని అనిపించుకోవడానికి వచ్చాడే కానీ నిత్య జీవం ఎలా పొందాలి అనే ఆలోచన దగ్గరకు మాత్రం రాలేదు అతను. నా ఆలోచన మాత్రమే ఇది. అప్పుడు ప్రభు అతని వైపు చూసి అతన్ని ప్రేమించి అని రాస్తుంది. నిజంగానండి, ప్రభు యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే దుఃఖం రాకమానదు. అతడు ఏం జవాబు చెప్తాడో తెలుసు ఆయనకి. తాను అడిగితే ఎలా అతడు ప్రతిస్పందిస్తాడో తెలుసు ఆయనకి. ఎలా వెళ్ళిపోతాడో కూడా తెలుసు ఆయనకి. తెలిసి ఉండి కూడా ప్రేమించటం అనేది దైవికమైన లక్షణం, దైవత్వం యొక్క లక్షణం. అలా కాకపోయి ఉంటే ఆయన అందరి మీద సూర్యుని ఉదయింపచేసేవాడు కాడు. అందరి మీద వర్షం సమానంగా కురిపించేవాడు కాడు. అందరికీ ప్రాణవాయువునిచ్చేవాడు కాడు. ఎవరినైనా నిర్మూలించడానికి ఆయనకి ఎంతో సమయం పట్టదు, జ్ఞాపకం చేసుకోండి. అలాంటిది ఆయన అంత ప్రేమ చూపించడం దగ్గర ఆయన లోకమును ప్రేమించును అన్నప్పుడు ఆయన లోకంలో ఉన్న మనుషుల్నేగా ప్రేమించాడు. వారి నీతిని బట్టి కాదు ఆయన ప్రేమించింది, వారి ధనాన్ని బట్టి కాదు ఆయన ప్రేమించింది, వారి యవ్వనాన్ని బట్టి కాదు, వారి అధికారాన్ని బట్టి కాదు, వారి లేమిని, వారి చేతగానితనాన్ని, వారి పతనాలను అన్నీ ఎరిగి ప్రేమించగలిగిన వాడు ఆయన ఒక్కడే. అందుకే అక్కడ అతని ప్రేమించనే పదం రాస్తుంది. ఇవన్నీ పేతురు గారు వింటూనే ఉన్నాడు, శిష్యులందరూ వింటున్నారు. అప్పుడు ప్రేమించి, నీకు ఒక్కటి కొదువుగా ఉందయ్యా అన్నాడు. ఒక్కటి కొదువుగా ఉందని, ఒకటి కొదువుగా ఉంది, నువ్వు వెళ్ళి నీకు కలిగిన వాటిని అమ్మి పేదలకు ఇచ్చేయి, అప్పుడు పరలోకము నీకు ధనం కలుగుతుంది, నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఇక్కడ దేవుడిచ్చిన వాగ్దాన భూమిని అమ్మేయమని కాదు, పిత్రార్జితంగా వచ్చిన దాన్ని అమ్మే అవకాశం ఉంది. అంత మాత్రమే కాదు, తాను సంపాదించి కూడబెట్టిన దాన్ని కూడా అమ్మేసే అవకాశం ఉంది. వాగ్దాన భూమిలో ఎన్నిళ్ళైనా కట్టుకోవచ్చుగా, ఎంత ఆస్తి అయినా సంపాదించుకోవచ్చుగా. ఆలోచించండి. సరిగ్గా ఈ పరిస్థితుల నడుమ వాటిని అమ్మేసి నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. అంటే నిత్య జీవానికి ఒకటే మార్గం, నన్ను వెంబడించడం అని చెప్పాడు. నిత్య జీవానికి నేను విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టి నన్ను వెంబడించటం మార్గం, అది ఆయన చెప్పిన మాట. ఈ మాట చెప్పగానే అతడు మిగుల ధనవంతుడు కాబట్టి, మిక్కిలి ధనవంతుడు కాబట్టి, ఆ మాట భలే బాధ అనిపిస్తుందండి. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. ఈ దుఃఖపడడం అనే పదం పశ్చాత్తాపం, అయ్యో నేను పోగొట్టుకుంటాననే ఏడుపు కాదు. ఇది మనకు అతని అయిష్టతను తెలియచేస్తుండే బాధ, అతని నిరాకరణను తెలియజేసే బాధ. అప్పుడు ప్రభు అన్నారు, చుట్టూ చూచి
ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పారు. ఆయన మాటలకు శిష్యులు విస్మయం పొందారు. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా అన్నాడు, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభం. నా యందు నమ్మిక ఉంచేవాడు నిత్యజీవం గలవాడు అన్నవాడు ఆస్తి యందు నమ్మిక ఉంచేవాడు అన్నాడు. ఇక్కడ ఒక అద్భుతమైన సందేశం శిష్యులకు వినపడింది. అదేమిటంటే, నాకును సిరికిని మీరు దాసులుగా ఉండలేరు అని మరోసారి ఈ సంభాషణ ద్వారా స్పష్టంగా తెలిసినప్పుడు ప్రభు ఒక అనూహ్యమైన మాట అన్నాడు. అదేమిటంటే, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో దూరట సులభం అన్నాడు. ఈ మాట అనగానే అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. దుర్లభం అని ముందు చెప్పినప్పుడు 24వ వచనంలో ఆయన శిష్యులు విస్మయముందిరని రాశాడు. విస్మయముందారు. శిష్యులకు ఆ మాట ఆశ్చర్యంతో కూడిన భయాన్ని కలుగు చేసింది. అర్థం కాని అయోమయ పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఆయన చెప్పాడు, ఆస్తి మీద నమ్మిక ఉంచేవారని. అప్పుడు అందులో అందరూ కలిసి ఒక మాట అన్నారు, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని అడిగారు. అంటే రక్షించబడినవాడు నిత్యజీవం గలవాడు అనే సత్యం, రక్షించబడినవాడు నిత్యజీవం గలవాడు అనే మాట యేసు చూసి, ఇది మనుషులకు అసాధ్యమేనయ్యా, కానీ దేవునికి సాధ్యం, దేవునికి సమస్తమును సాధ్యమే అన్నాడు. దీని అర్థం ఏమిటి? నీ అంతట నువ్వు రక్షించబడవు, నేను అంగీకరిస్తే నువ్వు రక్షించబడతావు. ఇది చెప్పిన మాట. ఈ మాట చెప్పినప్పుడు మిగిలిన వారెవరు ప్రభువుని అడగడానికి సాహసించలేదు. కానీ పేతురు గారు ఒక మాట అన్నాడు, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగింది. ఇక్కడ నాకు అర్థమైన మొదటి మాట చెప్తాను, వినండి. అనేక మంది ప్రభువుని వెంబడించడానికి అనేక కారణాలు, 1, 2, 3 కాదు. ప్రభువుని నమ్ముకుంటే మేలు జరుగుతుందని, ప్రభువుని నమ్ముకుంటే కలిసి వస్తుందని, ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు పోతాయని, ప్రభువుని నమ్ముకుంటే మనం అనుకున్నది జరుగుతుందని, ఇలా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కోసం మాత్రమే ప్రభువుని వెంబడించేవారు అనేకులు ఉండగా, పేతురు మనసులో ఉన్న ఒకే ఒక ఆలోచన అంటే, రక్షించబడడం కోసమేనయ్యా మేము నీ వెంట ఉన్నాం. మేము అన్నీ విడిచిపెట్టాం అంటే నీ రాజ్యంలో అడుగుపెట్టడం కోసమే, నీ యందు నమ్మిక ఉంచే. ఇది మాట. రక్షణ అనే మాట దగ్గర శిష్యులకు వచ్చిన సందేహాన్ని పేతురు ఎత్తి చూపుతున్నట్టుగా అనిపిస్తున్నా, వెంబడించింది రక్షణ కోసమే, మేము భూ సంబంధమైన వాటి కోసం కాదు అనేది. రక్షణ గురించిన సందేహం బోధల వల్ల జరుగుతోంది. కొందరు పూర్తిగా ఎక్స్ట్రీమిజానికి వెళ్ళిపోయారు, మరికొందరు మరింత ఎక్స్ట్రీమిజానికి వెళ్ళారు. అంటే కొంతమంది దాన్ని టూ లిబరల్ చేసేశారు, కొంతమంది టూ హార్డ్ చేశారు. కానీ వాక్యానుసారంగా బ్యాలెన్స్డ్గా మాట్లాడేవారు అరుదుగా కనపడుతున్నారు. ఈ కారణం చేత రక్షణ దుర్లభం అయిపోయింది. ఇప్పుడు ఒక వ్యక్తి, భారతదేశానికి చెందినవాడైన ఆయన గారు ప్రపంచ దేశాల్లో కూడా మాట్లాడుతుంటారు, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు ఆయన. మనకు తెలిసిన ఒక సోదరులు కడపలో ఉంటారు, శ్యాంబాబు గారిని. ఆయనతో పాటు శ్యాంబాబు గారిని కూడా ఆ కాన్ఫరెన్స్కి పిలవడం జరిగింది అమెరికాలో.
ఆఖరి రోజు ఆయన రక్షణ గురించి మాట్లాడాడు. రక్షణ గురించి మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటలు అక్కడున్న సంఘ పెద్దలకు కూడా మేము రక్షించబడ్డామా లేదా అనేటువంటి సందేహం వచ్చేసింది. ఆ స్థాయిలో మాట్లాడేశాడు ఆయన. అటు తర్వాత శ్యాంబాబు గారు మాట్లాడవలసి వచ్చిందట. వారు స్వయంగా నాతో చెప్పిన మాట. వచ్చినప్పుడు శ్యాంబాబు గారు నిలబడి ఇలా అన్నారు, ఇప్పటి వరకు మన సోదరులు చాలా మనకు అందనంత ఎత్తుకు తీసుకుని వెళ్ళిపోయారు విమానాన్ని. దయచేసి బెల్టులుగా సరిగా కట్టుకోండి, నేను ఇప్పుడు ఆ ఫ్లైట్ని ల్యాండ్ చేయబోతున్నాను అని, ఒక వ్యక్తి రక్షించబడటం ఎలా, లేఖనం ఏం చెప్తుంది అని సామాన్యమైన ఫండమెంటల్స్ చెప్పి ముగించిన తర్వాత సంఘ పెద్దలందరూ వచ్చి చేతులు పట్టుకుని, అయ్యా అసలు మేము రక్షించబడ్డామా లేదా అనే సందేహంలోకి వెళ్ళిపోయాం మేము అని చెప్పి ఆయన దగ్గర వాళ్ళు, మేము మీ మాటల వల్ల మళ్ళా స్థిరపరచబడ్డాం అన్నారు. రక్షించబడడం అనేది ముఖ్యం కానీ ఆశీర్వాదాలు మాకు ముఖ్యం కాదయ్యా, అందుకనే వీటన్నిటిని మేము విడిచిపెట్టాము అనే ఓ అద్భుతమైన సత్యం పేతురు గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. రెండవ మాట దగ్గరికి తర్వాత వెళదాం. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, మీ కృప కలిగిన హస్తాలకు, జాలి కలిగిన హస్తాలకు సాలినంతటి మీ సన్నిధిని, మీ సహాయాన్ని కోరుతూ, ప్రత్యేకంగా భూసంబంధమైన వాటి కోసం మాత్రమే కాక నీకోసం నేను వెంబడించడానికి, నిన్ను, నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతకడం ముఖ్యంగా పెట్టుకోవడానికి, అటు తర్వాత అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని చెప్పారు. కానీ వాటి వైపు కాక నీ వైపు చూసి నడిచేటువంటి కృపను మాకిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 8 గంటలకే లైవ్లో కలుసుకుందాం. వచ్చే ఆదివారం 8 గంటలకు కాదు, 7:30 గంటలకే ప్రారంభమవుతుంది ప్రోగ్రాం. 8కి ఆరాధన మర్చిపోకండి. సెలవు.